అందరికీ నమస్కారం. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మనము పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి వెళదాము. ఈరోజు మనం ఇక్కడ గమనించినట్లయితే ఈరోజు మనం తెలుసుకోబోయే డాక్స్ ఫంక్షన్స్ ఏంటంటే ఇఫ్ మరియు స్విచ్. అంటే మనం ఇఫ్, స్విచ్, డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటో అర్థం చేసుకుందాం. దానికంటే ముందు ఫస్ట్ నేను డేటా సెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఒక డేటా సెట్ ఉంది సూపర్ స్టోర్ అనేసి. ఈ సూపర్ స్టోర్ ఇక్కడికి వెళ్ళినట్లయితే మనకి రో ఐడి, ఆర్డర్ డేట్, షిప్ మోడ్ ఇలా డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. ఈ కాలమ్స్ తో పాటు మనకి ఇక్కడ లాస్ట్ లో వచ్చేసి సేల్స్, క్వాంటిటీ, డిస్కౌంట్, ప్రాఫిట్ ఇలా ఇక్కడ మనకి ఈ 4 కాలమ్స్ ఉన్నాయి. సేల్స్ ఎంత, క్వాంటిటీ ఎన్ని పర్చేజ్ చేశారు, డిస్కౌంట్ ఎంత, ప్రాఫిట్ ఎంత. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటంటే రిక్వైర్మెంట్ ని జాగ్రత్తగా వినండి. ఏదైతే మనకి ఇక్కడ సేల్స్ ఉందో ఈ సేల్స్ కాలమ్ ఓకేనా, ఈ సేల్స్ ఏదైతే ఉందో ఆ సేల్స్ లెస్ దాన్ 1000 అయితే మినిమల్ సేల్స్ అని మనకి రావాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000 అండ్ లెస్ దాన్ 5000 అయితే లో సేల్స్, లేదు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5000 అండ్ లెస్ దాన్ 10,000 అయితే మోడరేట్ సేల్స్, ఎనీథింగ్ గ్రేటర్ దాన్ 10,000 హై సేల్స్. అంటే ఏదైతే ఇక్కడ మనకి ఈ సేల్స్ కాలం ఉందో దీనికి అగెనెస్ట్ గా మనం సేల్స్ కేటగిరీ అనేసి ఒక కాలం క్రియేట్ చేయాలి. ఆ కాలంలో ఈ విధంగా లెస్ దాన్ 1000 ఉంటే మినిమల్ సేల్స్, ఇన్ బిట్వీన్ 1000 అండ్ 5000 ఉంటే లో సేల్స్, ఇన్ బిట్వీన్ 5000 అండ్ 10,000 ఉంటే మోడరేట్ సేల్స్, ఎనీథింగ్ అబౌట్ 10,000 ఉంటే హై సేల్స్ అనేది రావాలి. మనం ఒక కాలం క్రియేట్ చేయాలి. దానికి మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఇఫ్ యూజ్ చేద్దాం. ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకొని న్యూ కాలం, ఒక కాలం, ఈ కాలం మీద క్లిక్ చేయండి. ఈ కాలం మీద క్లిక్ చేస్తే దీనికి మనం సేల్స్ కేటగిరీ యూజింగ్ ఇఫ్, మనం ఇఫ్తో రాస్తున్నాం కాబట్టి ఇఫ్ ఓకే. కింద లైన్లోకి రండి. కింద లైన్లోకి రావాలంటే మీరు షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఏంటిది షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే కింద లైన్లోకి వస్తారు. ఇప్పుడు ఇఫ్ ఇఫ్ యొక్క సింటాక్స్ చూడండి. ఫస్ట్ మనం లాజికల్ టెస్ట్ ఇవ్వాలి. లాజికల్ టెస్ట్ ఇచ్చి రిజల్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, లాజికల్ టెస్ట్ ఏంటి, లెస్ దాన్ 10,000. ఏంటిది లెస్ దాన్ 10,000? సేల్స్ కాలం. సూపర్ స్టోర్ సేల్స్ లెస్ దాన్ 1000 కామా పెట్టగానే చూడండి ఆటోమేటిక్గా హైలైట్ అయింది. రిజల్ట్ ట్రూ అయితే ఏం రావాలి? రిజల్ట్ ట్రూ అయితే మన రిక్వైర్మెంట్ ఏంటి, మినిమల్ సేల్స్. డబుల్ కోట్స్ లో మినిమల్ సేల్స్, కోట్స్ క్లోజ్ చేయండి. ఇది క్లోజ్ అయింది. నెక్స్ట్ ఇది రిజల్ట్ ఫాల్స్ అడుగుతుంది, కానీ మనం డైరెక్ట్గా రిజల్ట్స్ ఫాలో అవ్వకూడదు, ఎందుకంటే మనం ఓన్లీ 1 కండిషన్ కంపేర్ చేయట్లేదు. ఇక్కడ మనకి 4 కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక ఇఫ్ తీసుకుందాం. తీసుకొని సేమ్ సేల్స్, ఇప్పుడు ఏంటి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10,000 అండ్ లెస్ దాన్ 5,000. అంటే ఇక్కడ ఇప్పుడు 2 కండిషన్స్ పాస్ చేయాలి. ఫస్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000 యాంపర్సెంట్ సింబల్ అంటే మనకి ఇప్పుడు రాయబోయే 2 కండిషన్లు ఈక్వల్ అయితేనే దానికి సంబంధించిన రిజల్ట్ రాస్తుంది. యాంపర్సెంట్ సింబల్ 2 టైమ్స్ టైప్ చేయండి. దాని తర్వాత లెస్ దెన్ 5,000. సేల్స్ సూపర్ స్టోర్ సేల్స్ లెస్ దెన్ 5,000. ఇప్పుడు ఇక్కడ మనం ఏం రాసాం, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇఫ్ సూపర్ స్టోర్ సేల్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000 డబుల్ యాంపర్సెంట్ అండ్ సూపర్ స్టోర్ సేల్స్ లెస్ దాన్ 5,000. అంటే ఇక్కడ ఏంటంటే ఈ 2 కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనం ఇప్పుడు ఇచ్చే రిజల్ట్ డిస్ప్లే చేస్తుంది. అంటే మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంది, లో సేల్స్. లో సేల్స్ కామా. సెకండ్ కండిషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ కండిషన్కి వెళ్దాం. నెక్స్ట్ మళ్ళీ ఇఫ్ సేల్స్ సూపర్ స్టోర్ సేల్స్ ఇప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5,000 యాంపర్సెంట్ అండ్ సేల్స్ లెస్ దాన్ 10,000. అదే కదా మన కండిషన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5,000 లెస్ దాన్ 10,000 అయితే ఏంటి మన రిజల్ట్ ట్రూ అయితే ఏం రావాలి, మోడరేట్ సేల్స్. ఇప్పుడు రిజల్ట్ ఫాల్స్. ఇప్పుడు 2 టైప్స్, ఆల్రెడీ మనం రాయాల్సిన 3 కండిషన్స్ కంప్లీట్ గా రాసేసాం. ఎయిదర్ ఇక్కడ మనం డైరెక్ట్ గా డబుల్ కోట్స్ పెట్టేసి హై సేల్స్ అయినా రాయొచ్చు, లేదు మనం కండిషన్ రాయాలనుకుంటే మళ్ళీ, ఎందుకంటే ఏదైతే స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉంది మీరు ఇక్కడ గమనించాల్సింది అది ఆప్షనల్ సింటాక్స్ లో, వితౌట్ స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉంది మ్యాండేటరీ ఫీల్డ్స్ డాక్స్ లో. ఇది ఆప్షనల్ ఫీల్డ్. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దాం, ఇఫ్ కండిషన్ రాద్దాం. ఇఫ్ సేల్స్ గ్రేటర్ దాన్ 10,000 అయితే మన రిక్వైర్మెంట్ ఏంటి, హై సేల్స్ అని రావాలి. హై సేల్స్. ఇది కంప్లీట్ అయింది. బట్ బ్రాకెట్స్ క్లోజ్ చేయాలి.
ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ గనక నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ సూపర్ స్టోర్ సేల్స్ లెస్ థాన్ 1000 సో, మినిమల్ సేల్స్. ఇఫ్ సూపర్ స్టోర్ సేల్స్ గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1000 అండ్ సూపర్ స్టోర్ సేల్స్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5000 అప్పుడు లో సేల్స్. అదే విధంగా గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5000 అండ్ లెస్ థాన్ 10,000 మోడరేట్ సేల్స్. ఎనీథింగ్ గ్రేటర్ థాన్ 10,000 హై సేల్స్. ఓకే. ఇది మన డాక్స్ మెజర్ కంప్లీట్ అయింది. సో, క్లిక్ ఓకే. సో, ఓకే చేస్తే మనకిక్కడ ఒక కాలమ్ క్రియేట్ అయింది కాలిక్యులేటెడ్ కాలమ్. ఇప్పుడు టేబుల్ వ్యూకి వెళ్దాం. టేబుల్ వ్యూకి వెళ్ళేసి సో, ఇప్పుడు మనకి మినిమల్ సేల్స్. సేల్స్ ఎంత 892. 892 ఏ కేటగిరీలో ఉంది? లెస్ దాన్ 1000. ఓకే. కరెక్ట్. సో, నెక్స్ట్ 271 నాట్ దిస్ వన్. ఓకే. ఇక్కడ మనం ఫిల్టర్ చేద్దాం. సో, మినిమల్ సేల్స్ అయిపోయింది. సో, లో సేల్స్ చెక్ చేద్దాం. లో సేల్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు లో సేల్స్ ఏంటి? మన కండిషన్ వచ్చేసి ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000 అండ్ లెస్ దాన్ 5000. సో, ఇక్కడ మీరు గమనించినట్లయితే అన్నీ మనకి 1000 అబోవ్ ఉన్నాయి. ప్లస్ మనకి లెస్ దాన్ 5000 ఉన్నాయి. 5000కి గ్రేటర్ దాన్‌లో ఏమి లేవు. 5000 కంటే ఎక్కువ. చూడండి లాస్ట్ నంబర్ వచ్చేసి 4912. సేమ్. ఇప్పుడు అదే విధంగా నెక్స్ట్ మోడరేట్ సేల్స్. మోడరేట్ సేల్స్ కండిషన్ ఏంటి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5000 అండ్ లెస్ దాన్ 10,000. ఇక్కడ క్లియర్‌గా ఉంది. అన్నీ అబోవ్ 5000 లెస్ దాన్ 10,000 ఉన్నాయి. నెక్స్ట్ ఫైనల్ కండిషన్ హై సేల్స్. సో, హై సేల్స్ సెలెక్ట్ చేసుకొని చూడండి ఆటోమేటిక్‌గా ఏదైతే 10,000 అబోవ్ ఉన్నాయో ఐ థింక్ 11,000 అండ్ 22,000 ఓన్లీ 2 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. ఈ 2 మాత్రమే హైయెస్ట్ సేల్స్. సో, ఇక్కడ ఫిల్టర్ క్లియర్ చేద్దాం. సో, ఇప్పుడు ఇక్కడ నాదొక డౌట్. ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి. మనం ఎన్ని బ్రాకెట్స్ వాడాం? 1, 2, 3, 4 క్లోజింగ్ బ్రాకెట్స్ వాడాం. సో, ఇక్కడ 4 కండిషన్స్ కాబట్టి 4 కండిషన్స్ రాసి 4 బ్రాకెట్స్ వాడాం. సో, మనకదే రియల్ టైమ్‌లో 20, 30 లేదా 50 కండిషన్స్ ఉంటే సేమ్ అప్పుడు ఇలా మనం 30, 40, 50 బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. బట్ అది ఎఫిషియెంట్ వే కాదు. సో, దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి మనం ఇప్పుడు నెక్స్ట్ స్విచ్ మెజర్ రాద్దాం. ఓకే. సో, టేబుల్ సెలెక్ట్ చేసుకొని స్విచ్ కాలిక్యులేట్ కాలమ్. సో, సేమ్ సేల్స్ కేటగిరీ. ఈసారి యూజింగ్ స్విచ్ కండిషన్. ఓకే. సో, షిఫ్ట్ ఎంటర్. నెక్స్ట్ లైన్‌లోకి రావాలంటే మీరు మీ కీప్యాడ్‌లో షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ ప్రెస్ చేయండి. అప్పుడు నెక్స్ట్ లైన్‌లోకి వస్తుంది. ఇప్పుడు స్విచ్. సో, ఎక్స్‌ప్రెషన్ ట్రూ అయితేనే. సో, ట్రూ, కామా షిఫ్ట్ ఎంటర్. సో, వాల్యూ ఫస్ట్ వాల్యూ ఏంటి? సేల్స్. సూపర్ స్టోర్ సేల్స్ లెస్ దాన్ 1000 అయినప్పుడు మనకేం రిజల్ట్ కావాలి? మినిమల్ సేల్స్, కామా నెక్స్ట్ సెకండ్ కండిషన్. ఇక్కడ చూడండి వాల్యూ 1 రిజల్ట్ 1, నెక్స్ట్ వాల్యూ 2 రిజల్ట్ 2. అలా మనం ఎన్ నంబర్ ఆఫ్ కండిషన్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్ సేల్స్ లెస్ దాన్ ఈక్వల్ టు 1000 అండ్ యాంపర్సెంట్ సేల్స్ గ్రేటర్ దాన్ నాట్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1000 అండ్ లెస్ దాన్ 5000 అయితే మనకి ఏం రిజల్ట్ కావాలి? లో సేల్స్, కామా సేల్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5000 యాంపర్సెంట్ అండ్ సేల్స్ లెస్ దాన్ 1000 మోడరేట్ సేల్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ నేను ఇందాక చెప్పినట్లు ఇఫ్ కండిషన్లో ఎలాగైతే మనకు ఆల్మోస్ట్ అన్ని కండిషన్స్ అయిపోయినాయి కాబట్టి ఎల్స్ డైరెక్ట్గా మనం రాయాలనుకుంటే హైయెస్ట్ సేల్స్ రాసేయచ్చు. మిగిలింది ఒకే కండిషన్ కాబట్టి. లేదు మనం కండిషన్ రాయాలి అనుకుంటే షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేసి మనం కండిషన్ రాద్దాం. సేల్స్ గ్రేటర్ దాన్ ఎనీథింగ్ 10,000 అయితే మనకి రిజల్ట్ ఏం కావాలి? హై సేల్స్. సో, బ్రాకెట్ క్లోజ్ చేయండి. చూడండి ఇక్కడ ఎన్ని బ్రాకెట్స్? జస్ట్ ఓన్లీ ఓపెనింగ్ బ్రాకెట్, క్లోజింగ్ బ్రాకెట్. మిగిలిన జస్ట్ మనం ఇన్ బిట్వీన్లో కండిషన్స్ రాసాము అంతే. సో, క్లిక్ ఓకే. సో, ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో, ఇక్కడికి వెళ్ళేసి ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి చూడండి సేమ్ మనకి ఏదైతే సరే మినిమల్ సేల్స్ ఓకే. నెక్స్ట్ లో సేల్స్ ఫిల్టర్ చేద్దాం. సేమ్ ఆల్మోస్ట్ లో సేల్స్కి ఓన్లీ లో సేల్స్ వస్తుంది. అంటే రిజల్ట్స్ ఆర్ సేమ్. రిజల్ట్స్ రెండు సేమే. నెక్స్ట్ హై సేల్స్ సెలెక్ట్ చేద్దాం. హై సేల్స్ చూడండి 2 హై సేల్స్. అంటే 2 మనకి రిజల్ట్స్ వచ్చేసి సేమ్‌గానే ఉంటాయి. బట్ డిఫరెంట్ ఏంటంటే మనకి ఇఫ్ యూజ్ చేసినప్పుడు మీరు కండిషన్స్ రాసినప్పుడు బ్రాకెట్స్ అనేవి మనకి పెరుగుతుంది. ప్లస్ అది కొంచెం మనకి కన్‌ఫ్యూజన్‌గా కూడా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటి చూడండి 1, 2, 3, 4 ఇఫ్స్ రాసాం. ఇఫ్ కండిషన్స్ కూడా 4 ఇఫ్ కండిషన్స్ రాయొచ్చు. అదే మనం స్విచ్‌లో అయితే ఓన్లీ ఒక స్విచ్ కండిషన్ రాసి కండిషన్ ట్రూ కండిషన్ ఇచ్చేసి జస్ట్ నార్మల్ మన ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో రిక్వైర్మెంట్ ప్రకారం ఈ కండిషన్స్ ఇచ్చేసాం. ఈ కండిషన్స్ ఇవ్వడం వల్ల ఇది మనకి క్లియర్‌గా ఉంది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సేల్స్ చూడాలనుకుంటే ఒక టేబుల్ చార్ట్ తీసుకొని సేమ్ ఇక్కడ డ్రాగ్ చేసి హై సేల్స్
దాని తర్వాత సపోజ్ ఈ హై సేల్స్ ఎంతమంది కస్టమర్స్ చేశారు, లో సేల్స్ ఎంతమంది కస్టమర్ చేశారు, మినిమం సేల్స్. సో జస్ట్ మనం ఏం చేద్దాం, కస్టమర్ ఐడి ఇక్కడ డ్రాగ్ చేసి డిస్టింక్ట్ కౌంట్ తీసుకోండి. అంటే చూడండి, హై సేల్స్ 2 మెంబర్స్, లో సేల్స్ 332, మినిమల్ సేల్స్ 793, మోడరేట్ సేల్స్ 15 మెంబర్స్. సో ఈ విధంగా మనం క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం చూపించవచ్చు. టేబుల్ చార్ట్ కాకపోయినా మీరు ఒకవేళ కాలం చార్ట్ అనుకుంటే చూడండి, కాలం చార్ట్ లో కూడా చూపించవచ్చు. ఆటోమేటిక్ గా దీన్ని బట్టి క్లయింట్ డెసిషన్ తీసుకుంటాడు. ఓహో, మినిమల్ సేల్స్ లో ఎక్కువ మంది ఉన్నారు, సంథింగ్ హై సేల్స్ మోడరేట్ సేల్స్ తక్కువ ఉన్నారు, ఇక్కడ మనం ఫోకస్ చేయాలనేసి వాళ్ళు డెసిషన్ అనేది తీసుకుంటారు. సో ఈ రోజు నేనేం చెప్పాను ఇంకోసారి రీక్యాప్ చేస్తాను. మనం ఈ రోజు ఇఫ్ కండిషన్, స్విచ్ కండిషన్స్ గురించి తెలుసుకున్నాం. రిక్వైర్మెంట్ వచ్చేసి ఇది మనకి. సో ఈ రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఫస్ట్ ఇఫ్ కండిషన్ రాసాం. ఇఫ్ కండిషన్ ఏంటంటే మనం ప్రతిసారి ఇఫ్ కండిషన్ యూజ్ చేసాము, యాజ్ వెల్ యాజ్ బ్రాకెట్స్ కౌంట్ మనకి పెరిగింది. సో ఇప్పుడు 4 కండిషన్స్ కాబట్టి ఓకే, 4 ఇఫ్ కండిషన్స్. ఇన్ రియల్ టైమ్ లో మనకి 20 లేదా 30, 40, 50 కండిషన్స్ ఉన్నప్పుడు 50 ఇఫ్లు 50 బ్రాకెట్స్ లో మనం పెట్టలేం, ప్లస్ కన్ఫ్యూజ్ కూడా అవుతాం. సో అందుకని దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేసాం, మనం స్విచ్ ఫంక్షన్ అనేది ఇంట్రడ్యూస్ చేసాం. స్విచ్ ఫంక్షన్ లో సింపుల్ గా ఉంది, మనకి సింటాక్స్ కూడా క్లియర్ గా జస్ట్ ట్రూ కండిషన్ ఇచ్చాం ఇక్కడ, అదేవిధంగా మామూలుగా మనం రిక్వైర్మెంట్ కండిషన్స్ ఇచ్చాం. సో రిజల్ట్స్ కూడా మనం చెక్ చేసాం, రెండు కరెక్ట్ గా మ్యాచ్ అయినాయి. సో ఇది ఇవాల్టి ఇఫ్ అండ్ స్విచ్ డాక్స్ ఫంక్షన్స్ గురించి. సో మీరు ఈ 2 ఫంక్షన్స్ ప్రాక్టీస్ చేసి, ఈ 2 ఫంక్షన్స్ లో ఏది ఈజీగా ఉందో కామెంట్స్ లో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.